స్వర్గవాసులు పొందే 10 బహుమతులు. ఇస్లాంలో స్వర్గం అంటే జన్నత్ అనేది అల్లా యొక్క దయతో సత్కార్యాలు చేసే వారికి ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమతి. ఖురాన్లో ఇలా ఉంది, స్వర్గవాసులకు అల్లా ఆనందం మరియు శాంతినిస్తాడు. సూర్య అర్ రహమాన్ సూర నంబర్ 55 ఆయత నంబర్ 46. ఇప్పుడు మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో స్వర్గవాసులు పొందే 10 బహుమతుల గురించి తెలుసుకుందాం. 1. అల్లా దర్శనం. స్వర్గవాసులకు అల్లా యొక్క దర్శనం లభిస్తుంది. ఇది అత్యంత గొప్ప బహుమతి మరియు వర్ణించలేని ఆనందం. ఖురాన్లో ఇలా ఉంది, వారి ముఖాలు వెలిగిపోతాయి ఎందుకంటే వారు తమ ప్రభువును చూస్తారు. సూర్య అల్ ఖియామా సూర నంబర్ 75 ఆయత నంబర్ 22 మరియు 23. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, స్వర్గవాసులు అల్లాను చూస్తారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 183. ఇక 2వది శాశ్వత శాంతి మరియు సంతోషం. స్వర్గవాసులు ఎటువంటి దుఃఖం లేదా ఆందోళన లేకుండా శాశ్వత శాంతి మరియు సంతోషాన్ని పొందుతారు. ఖురాన్లో ఇలా ఉంది, వారికి భయం లేదు, వారు దుఃఖపడరు. సూర్య అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 38. ప్రవక్త వారు ఇలా అన్నారు, స్వర్గంలో దుఃఖం లేదు, కేవలం ఆనందం మాత్రమే ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2790. ఇక 3వ విషయం, స్వర్గంలోని తోటలు మరియు నదులు. స్వర్గవాసులకు అందమైన తోటలు, నదులు, పాలు, తేనె, బుద్ధి మందగించని మద్యం, నీరు మరియు నీడలు లభిస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, స్వర్గంలో తోటలు మరియు నదులు ఉన్నాయి. సూర్య అర్ రహమాన్ సూర నంబర్ 55 ఆయత నంబర్ 46 నుండి 50. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, స్వర్గంలో నదులు శుద్ధమైనవి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2837. ఇక 4వది శాశ్వత యవ్వనం మరియు అందం. స్వర్గవాసులు శాశ్వత యవ్వనంతో అందంగా ఆరోగ్యంగా ఉంటారు. వారు ఎప్పటికీ వృద్ధాప్యం చెందరు. ఖురాన్లో ఇలా ఉంది, వారు స్వర్గంలో శాశ్వత యవ్వనంతో ఉంటారు. సూర్య అల్ వాకియా సూర నంబర్ 56 ఆయత నంబర్ 17. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, స్వర్గవాసులు యవ్వనంతో అందంగా ఉంటారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3322. ఇక 5వది హూరుల్ ఐన్, స్వర్గీయ భార్యలు. స్వర్గవాసులకు హూరుల్ ఐన్, స్వర్గీయ అందమైనటువంటి భార్యలు బహుమతిగా ఇవ్వబడతారు. వారు అందమైన మరియు పవిత్రమైన సహచరులు. ఖురాన్లో ఇలా ఉంది, వారికి హూరుల్ ఐన్ ఇవ్వబడతారు. సూర్య అద్-దుఖాన్ సూర నంబర్ 44 ఆయత నంబర్ 54. ప్రవక్త వారు ఇలా అన్నారు, స్వర్గవాసులకు హూరుల్ ఐన్ సహచరులుగా ఉంటారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2834. ఇక 6వ విషయం, అద్భుతమైన ఆహారం మరియు పానీయాలు. స్వర్గవాసులకు రుచికరమైనటువంటి శుద్ధమైన ఆహారం మరియు పానీయాలు, పండ్లు, మాంసం, తేనె, మద్యం లభిస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, స్వర్గంలో వారికి ఇష్టమైన ఆహారం ఇవ్వబడుతుంది. సూర్య అల్ వాకియా సూర నంబర్ 56 ఆయత నంబర్ 20 నుండి 21. ప్రవక్త వారు ఇలా అన్నారు, స్వర్గంలో ఆహారం శుద్ధమైనది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3320. ఇక 7వది శాశ్వత ఆరోగ్యం మరియు సౌకర్యం. స్వర్గవాసులు ఎటువంటి అనారోగ్యం, నొప్పి లేదా బాధ లేకుండా శాశ్వత ఆరోగ్యంతో ఉంటారు. ఖురాన్లో ఇలా ఉంది, స్వర్గంలో వారికి ఎటువంటి బాధ ఉండదు. సూర్య అల్ హిజ్ర్ సూర నంబర్ 15 ఆయత 48. ప్రవక్త వారు ఇలా అన్నారు, స్వర్గంలో అనారోగ్యం లేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2836. ఇక 8వ విషయం, బంగారు మరియు పట్టు దుస్తులు. స్వర్గవాసులు బంగారు ఆభరణాలు మరియు పట్టు దుస్తులతో అలంకరించబడతారు. ఇవి వారి గౌరవాన్ని పెంచుతాయి. ఖురాన్లో ఇలా ఉంది, వారు పట్టు దుస్తులు ధరిస్తారు, బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు. సూర్య అల్ కహఫ్ సూర నంబర్ 18 ఆయత నంబర్ 31. ఇక 9వది కుటుంబ సభ్యులతో సహవాసం. స్వర్గవాసులు తమ సత్కార్యాలు చేసిన కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులు, భార్యలు, సంతానంతో స్వర్గంలో కలిసి ఉంటారు. ఖురాన్లో ఇలా ఉంది, వారు తమ కుటుంబ సభ్యులతో స్వర్గంలో కలిసి ఉంటారు. సూర్య అత్తూర్ సూర నంబర్ 52 ఆయత నంబర్ 21. ఇక 10వది ఇష్టమైన కోరికలు నెరవేరడం. స్వర్గవాసులు తమ హృదయంలోని ఇష్టమైన కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. వారు ఏది కోరుకున్నా అల్లా వారికి అందిస్తాడు. ఖురాన్లో ఇలా ఉంది, స్వర్గంలో వారికి వారు కోరినవన్నీ లభిస్తాయి, మరెన్నో ఉన్నాయి. సూర్య అషూరా సూర నంబర్ 42 ఆయత నంబర్ 22. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి స్వర్గం పొందడానికి మనం ఏం చేయాలి అంటే తౌబా చేయాలి. రోజు అస్తగ్ఫిరుల్లా 100 సార్లు చెప్పి పాపాల మన్నింపు కోసం తౌబా చేయండి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3819. మీకు నిషేధించబడిన పెద్ద పాపాలకు మీరు దూరంగా ఉంచుకుంటే మేము మీ చిన్న సగటు పాపాల నుండి మిమ్మల్ని తొలగిస్తాము మరియు మిమ్మల్ని గౌరవప్రదమైనటువంటి స్థలంలో ప్రవేశింపజేస్తాము. సూర్య అన్-నిసా 4:31. అంటే పెద్ద పెద్ద పాపాలైనటువంటి గునాయే కబీరాకు దూరంగా ఉంటే మన నుండి చిన్న చిన్న గునాయే సగీరాను
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేస్తాడు. స్వర్గం పొందాలంటే 5 టైంకి నమాజ్ క్రమం తప్పకుండా చేయండి. సూరా అల్ బఖరా 2:238. ఇంకా రోజు అల్లాహ్ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ని పఠిస్తూ ఉండండి. స్వర్గం పొందడానికి సదకా ఇవ్వండి. ముఖ్యంగా షిర్క్ బహుదేవోపాసనకు దూరంగా ఉండండి. అల్లాహ్కు సమానంగా ఇతరులను ఎవరిని కూడా సాటిగా ఆయనకు నిలబెట్టకండి. షిర్క్ చేయకండి. అల్లాహ్ విశ్వాసులందరికీ స్వర్గంలో ఉన్నత స్థానమైనటువంటి జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.